అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. నిన్నటి వీడియోలోనే నేను చెప్పాను కదండీ! శనివారం రోజు మేము కాకాణి దర్శనం చేసుకున్నామండి. అలాగే ఆదివారం రోజు ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఏ వీడియో అంటే భక్తి ఛానల్ వాళ్ళు ఈ ఈటీవీ వాళ్ళు మన గుంటూరులో కార్తీక దీపోత్సవం చేశారు కదా! ఆ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను. సోమవారం రోజు కాకాణి దర్శనం అనేది మీరు చూసుకోవచ్చు. సోమవారం రోజు అప్లోడ్ చేస్తానన్నాను కదండీ! అయితే ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. శనివారం రోజే మేము కాకాణి స్వామిని అమ్మవార్లను దర్శనం చేసుకున్నామండి. ఇంకా మూడవ కార్తీక సోమవారం కదా, మీరు చూసినట్లు ఉంటుంది, దర్శనం చేసుకున్నట్లు ఉంటుంది, ఆలయం చుట్టూ తిరిగినట్లుగా ఉంటుంది అని చెప్పేసి కార్తీక సోమవారం రోజు ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అయితే కాకాణిలోకి ప్రవేశించగానే ఎంతో ఆనందంగా భక్తి తన్మయత్వంతో పొందుతామండి. ముందుగా ద్వారపాలకులిద్దరికీ నమస్కారం చేసుకొని, తర్వాత 2 గడపలు ఉంటాయి కదా, ఆ గడపలో రెండిటికి నమస్కారం చేసుకొని, కుడి పాదం లోపలికి మోపి ఒక్కసారిగా దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఆ శివ పరివారాన్ని కళ్ళల్లో వేసుకోగానే ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక తన్మయత్వం పొందుతాం అనమాట. ఇక నేరుగా వచ్చి ఈ బుజ్జి నందీశ్వరుణ్ణి, ఈ స్వామివారిని దర్శనం చేసుకొని ఇక ప్రదక్షిణాలకి మొదలు పెడతామండి. క్యూ సిస్టమ్ అయితే చాలా వరకు పొడిగించారు. శనివారం కావటాన అంతగా ఏమీ లేదండి. కొంచెం భక్తులు తక్కువగానే ఉన్నారు. ఎందుకంటే మొన్న శ్రీకాకుళంలో జరిగిన దగ్గర నుంచి కూడా కార్తీక సోమవారాలైనా అలాగే పౌర్ణమి రోజైనా విశేషమైన రోజుల్లో దేవాలయాలకైనా లేదైనా ఎక్కడికైనా రద్దీగా ఉన్న చోటుకు వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంటుందండి. అందుకోసమనని ఈసారి మాత్రం కార్తీక మాసంలో విడి రోజుల్లోనే భగవంతుడి దర్శనానికైతే బయలుదేరామండి మా వారు నేను. ఇక ఇక్కడైతే అభిషేకానికి ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి అభిషేకానికి క్యూ చూశారు ఎలా ఉన్నదో. ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వరుని స్వామిని దర్శనం చేసుకోండి. మనకి ప్రదక్షిణ చేస్తున్నప్పుడే కనిపిస్తూ ఉంటాడుగా స్వామివారు. ఇక చూసారా భక్తులు ఈ విధంగా ఉన్నారు. ఎంతోమంది దీపాలు, కార్తీక మాసం అంటేనే దీపాలు ఇక ఎంతమందో దీపాలు వెలిగించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా బల్లలు అన్నీ అమర్చారండి. ఇక 12 1 గంటైంది నిర్విరామంగా వెలిగిస్తూనే కనిపిస్తూ ఉన్నారండి. పొంగళ్ళు చేసుకునేవాళ్ళు, ప్రభలు కట్టుకొని వచ్చేవాళ్ళు, అలాగే ఒక వివాహం పెండ్లి జరుగుతుందనమాట. ఇక అలాగే అన్నప్రసాదాలు, తల వెంట్రుకలు ఇవ్వటాలు, ఎన్ని రకాలుగా ఉంటుందోనండి. కాకాణి అంత వైభవంగా ఉంటుందన్నమాట. మా వారు నేను 3 ప్రదక్షిణలు అయితే చేసామన్నమాట అండి. ముఖ్యంగా తీర్థయాత్రలు అంటే చాలా ఇష్టం అండి మా వారికి, నాకు, పిల్లలకైనా సరే. దైవ దర్శనం చేసుకోవటానికే ఎక్కువ ఇష్టపడతాం అనమాట. విహారయాత్రల కన్నా తీర్థయాత్రలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాం అనమాట అండి. ఎందుకంటే ఆ యొక్క స్వామి దర్శనం అంతకన్నా కావాల్సిందే ఉంటుందండి. ఇదిగోండి ఆలయ శిఖరం, గోపురాన్ని దర్శనం చేసుకోండి, కన్నులారా వీక్షించండి, నమస్కారం తెలుపుకోండి స్వామివారికి. కార్తీక మాసంలో ఎంతో పుణ్యం అన్నమాట. ఇక కాకాణి అయినా, అమరావతి అయినా, కోటప్పకొండ అయినా మనకు సమీపంలో ఉన్న దేవాలయాలకి వెళ్ళి మనం దీపారాధన చేసుకోవటం, మన యొక్క మొక్కులు తీర్చుకోవటం ఈ విధంగా ఉంటూ ఉంటుంది కదా. చిన్న ప్రభ కట్టుకొని ఎంత చక్కగా వచ్చారోనండి ఒక కుటుంబం అయితే. మేళతాళాలతోటి, మంగళ వాయిద్యాలతోటి మారుమ్రోగిపోయిందనమాట. కన్నుల పండుగగా ఉన్నదనమాట. అభిషేకానికైతే 400 రూపాయలండి. మామూలుగా నేను పంచామృతాలు తీసుకెళ్ళానమాట. ముందుగా ఉన్న శివలింగానికి సమర్పించుకున్నాం అనమాట. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, అలాగే విభూది, మరి పసుపు కుంకాలు అవన్నీ కూడాను. ఇక అవన్నీ ప్యాకెట్స్ ప్రక్కన పడేసారండి. నేను ఇచ్చిన వరకు మాత్రం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు నెయ్యి అవన్నీ కూడా చేశారనమాట. మిగతా విభూది ప్యాకెట్స్ అవన్నీ కూడాను ప్రక్కన పడేశారు. అవన్నీ మళ్ళీ యథాస్థానానికి షాప్స్లోకి వెళ్ళిపోవచ్చండి. బహుశా మరి చేస్తారో తెలియదు కానీ చాలా చోట్ల మాత్రం అవి షాప్స్లో
మనసులోకి వెళ్ళిపోవటం మాత్రం నేను చూశాననమాట అండి. ఇంకా అదంతా భగవంతుడి దైవ నిర్ణయం అనమాట. మన ధర్మం మన కర్తవ్యం మనం నెరవేర్చాలి కదా! ఇక ఇక్కడైతే స్వామి దగ్గర ఇక్కడ చక్కగా నేనెప్పుడు ఇక్కడే చేసుకుంటూ ఉంటాననమాట దీపారాలు. మామూలుగా దీపారాధనే చేసుకుంటున్నానండి. 365 ఒత్తులనేవి వెలిగించుకోవట్ల. ఆల్రెడీ పౌర్ణమి రోజు వెలిగించుకున్నాను గదా! మన ఇంటి దగ్గర సమీపంలో శివాలయంలో వెలిగించుకున్నాను గదా! ఇప్పుడైతే దీపారాధన అనేది ప్రాముఖ్యత కాబట్టి ఇలా వెలిగించుకుంటాం. ముందుగా వినాయకుడి స్వామిని చేసుకుంటున్నాను అనమాట. ముందు బుజ్జి వినాయకుడిని చేసుకోవాలి కదా! బంగారు కొండని మనం ప్రతిష్ఠింప చేసుకోవాలి కదా! పసుపుతోటి ముందు ఆ గణాధిపతిని మనం చేసుకోవాలి. అలా పసుపు ముద్ద తయారు చేసుకొని తలపైన అలా కుంకుమ పెట్టుకుంటే వినాయకుడు అటండి. మనం ఎదుట పెట్టుకుంటే అమ్మవారికి అంట చాగంటి వారి ప్రవచనాల్లో నేను విన్నానన్నమాట. ఇక చక్కగా స్వామివారికి బెల్లపు ముక్క అలాగే తాంబూలం అలా పెట్టుకున్నాను. ఇక తర్వాత ఈ స్వామికి ఉన్నాడు కదా! ఈ స్వామి ఇక్కడ చప్పట్లు కొడతారండి. ఆ స్వామి దగ్గర పటిక బెల్లం, బెల్లపు ముక్క పెట్టుకున్నాను. ఇక తాంబూలం మీద సాంబ్రాణి కడ్డీలు వెలిగించుకొని హారతిచ్చుకున్నానండి. ఇక ఇంతవరకు పూజ చేసుకున్నాననమాట. 365 ఒత్తులు మాత్రం వెలిగించలేదండి. మామూలుగానే చేసుకున్నానండి పూజ అనేది. ఇక్కడే నేనెప్పుడూ దీపారాధన అనేది చేసుకుంటానండి. లేదంటే సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గర చేసుకుంటాననమాట. దేవాలయ ప్రాంగణంలో ఎక్కడ చేసుకున్నా భగవంతుడికే సన్నిధికే వెళ్ళిపోతుంది కదా! ఇక ఇక్కడైతే దీపారాధన ఇలా చేసుకున్నాను. ఒకసారి కార్తీక పౌర్ణమికి అమరావతి వెళ్ళామండి. మా వారు, నేను, పిల్లలిద్దరు నలుగురు వెళ్ళాం అనమాట. ఆ క్యూ లైన్ ఎంత దూరం ఉన్నదోనండి. ఆదిశేషుడు అంత దూరం ఉన్నదనమాట. అంత పొడవున్నది. అది తిరిగి 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 నాకైతే తలకు నొప్పొచ్చేసేసి వాంతులైపోయి ఇక అంతే డీలా పడిపోయాను. ఇక నా వల్ల కాదు అని చెప్పేసి కడ్డీల పైన జనం మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు జనం ఒత్తిడికి కిక్కిలిసాట అయిపోయి అసలు అల్లాడిపోయానండి. ఎంత బాధపడ్డామో. పిల్లలు మా వారైతే చక్కగానే వెళ్ళారు కానీ నేను మాత్రం చాలా అవస్థపడ్డా అనమాట. ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడైనా అలాగే బయట ఇలా దీపారాధన చేసుకోవటానికి మాత్రం నా స్వహస్తాలతో నేను తయారు చేసుకున్న ఒత్తులనే వాడతానండి. నాకు అదే సాటిస్ఫాక్షన్ అనమాట. ఇక 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి తయారు చేసుకుంటాం కదా! ఇక ఆ ఒత్తులైతే 2 ఒత్తులు అలా పెట్టేసుకొని దీపారాధన చేసుకున్నానమాట అండి. చూశారుగా భక్తులు ఎంతమంది తారసిల్లారు. నిదానంగా నిదానంగా ఇప్పుడైతే ఫస్ట్‌లోనైతే తెల్లవారుజామున అలా వచ్చేవాళ్ళండి దేవాలయాలకి. ఇప్పుడు మాత్రం కొంచెం నిదానంగానే లేవటం, నిదానంగానే చేసుకోవటం అంతా కూడా నిదానంగా, నిదానంగా 1 గంట, 2 వరకైనా సరే చేస్తూనే ఉన్నారనమాట. ఆ దీపారాధనలు వస్తూనే ఉన్నారండి. ఎక్కడ దేవాలయాలకు వెళ్ళినా సరే వెనకీడితే ఒక ప్యాడ్ ఒకటి, ఆ లాంగ్ నోట్ బుక్ మహాదేవ పుస్తకం ఒకటి, అలాగే శ్లోకాల పుస్తకం పట్టుకెళ్తానండి. ఇంకా పెన్ను అది పట్టుకెళ్తాననమాట. ఇంకా అక్కడ వ్రాసుకుంటాననమాట. ఇక మా వారు కూర్చుంటారు. లేదంటే వీడియోస్ తీయమంటే తీస్తూ ఉంటారనమాట. నేను ఆ పనిలో నిమగ్నమై ఉంటాననమాట అండి. మనం భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు ఇక అంతే కదా! ఇక అలా వ్రాసుకుంటూ ఆ తన్మయత్వం పొందుతూ ఉంటాననమాట. ఇన్ని పేజీలు, అన్ని పేజీలు అనేది ఉండదండి. నా ఓపిక కొద్దీ, నా మనసు లగ్నం కొద్దీ వ్రాసుకుంటూ ఉంటాననమాట. ఇక స్వామివారిని ఈ విధంగా నమస్కారం చేసుకున్నాను దీపారాధన చేసుకొని. ఇక మా వారు కూడా కొంచెం నూనె వడ్డించేసి ఆయన నమస్కారం చేసుకున్నారండి. ఇక దీపారాధన అయితే ఇలా చేసుకున్నామండి. ఎక్కడికి అయినా సరే ఇద్దరం క్రితం రాత్రే అనుకుంటామండి. చక్కగా బయలుదేరుతాం అనమాట. అప్పటికప్పుడే తలస్నానాలు చేసేసి ఇంట్లో మామూలుగా పాచి అది పని చేసుకొని ఇక వెంటనే తలస్నానాలు చేసి బయలుదేరుతాం అనమాట. ఏమి తినమండి. తినకుండా వచ్చేసేస్తాము. వచ్చిన తర్వాత దీపారాధనలు అన్నీ చేసుకున్న తర్వాత మొత్తం కూడాను ఏమన్నా వెనికిడితే పండ్లు అవి తీసుకొచ్చుకుంటే తింటామండి. లేదంటే 11 గంటలకి ఇక్కడ కాకాణిలో భోజనం టికెట్ ఇస్తారనమాట. చక్కగా భోజన వసతి సౌకర్యం బాగున్నాయి. చక్కగా అరిటాకులో భోజనాలు పెడతారనమాట. కాకాణిలో భోజన సౌకర్యం బాగున్నదండి. ఒక పప్పు కూర, అలాగే ఒక చట్నీ, అలాగే ఒక పులుసు కర్రీ, ఒక గుజ్జు కర్రీ, సాంబారు, మజ్జిగ పోస్తారనమాట.
ఉన్న దాంట్లోనే తృప్తిగా చక్కగా పెడతారండి. అది సేవించేసి ఇక తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని ఇంటికొచ్చేసేస్తామనమాట. అలా అనమాట. అమరావతిలో అలాగే ఉంటుంది. పానకాల స్వామి దగ్గర అలా ఉంటుంది. వైకుంఠపురం అలా ఉంటుంది. కోటప్పకొండ అలానే ఉంటుందండి. చక్కగా భోజన సౌకర్యం ఉంటుంది. వెళితే మాత్రం భోజనం చేసి ప్రసాదం ఆరగించి వచ్చేసేస్తామండి. ఇక ఆంజనేయ స్వామి దగ్గరికి తమలపాకులైతే తీసుకొచ్చుకున్నామండి. ఇంట్లో మన తమలపాకు మొక్క ఉన్నది కదా! ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం కదా! తమలపాకులంటే తమలపాకులకు సమర్పించుకొని ఇద్దరం కూడా నమస్కారం చేసుకున్నాం. ఇక్కడ దీపారాధన చేయొద్దన్నారండి ఆంజనేయ స్వామి దగ్గర. అందుకోసమని దీపారాధన చేయలేదు. దేవాలయ ప్రాంగణం అంతా కూడా కార్తీక మాసంలో కొన్ని పద్ధతులు పాటిస్తారనమాట. ఎక్కడ పడితే అక్కడ దీపారాధనలు చేయనివ్వరండి. ఇక ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేశారు కదా! ఇంకా అక్కడే దీపారాధనలు చేసుకోవాలనమాట. నేను చేసిన చోట మాత్రం ఏం అనలేదండి. ఇక్కడైతే వచ్చేసామనమాట. అభిషేకానికి ఇస్తున్నానండి. గోత్రనామాలు అవి చెప్తున్నాననమాట. ఇక ఆవు పాలు, పెరుగు డబ్బాకు పెట్టేసుకున్నాను. అలాగే పంచదార పెట్టేసుకున్నాను. ఇంక అన్నీ ఇచ్చేసాను. పంచామృతాలు ఇచ్చాననమాట. ఇంకా గోత్రనామాలు అది చెప్పుకున్న తర్వాత ఆయనకి కానుక అది సమర్పించుకొని ఇంకో స్వామి దర్శనానికి వెళ్ళామండి. ఇంకా స్వామి దగ్గరగా నెడుతున్నారండి దర్శనం మాత్రం. ఎందుకంటే మనతో పాటు అందరూ దర్శనం చేసుకోవాలి కదా! ఎంతోమంది భక్తులు వెనకాల క్యూలో ఉంటారు కదా! ఇక అందరి కోసం ఆ భగవంతుడు కొలువై ఉంటాడు కదా! ఇక మన తన అనే భేదం లేదు కదా! నెడుతూనే ఉన్నారనమాట. ఒక్కసారి అలా కళ్ళల్లో వేసుకొని శివాష్టోత్తర శతనామావళి చదువుకొని ఇక బయటకు వచ్చేసాం. స్వామివారిని ఎన్నిసార్లు చూసినా తనే తీరదు కదండి ఆ బంగారు కొండని. అమ్మవారిని అలాగనే ఇంకా కనకదుర్గ స్తోత్రము, అలాగే శివాష్టోత్తర శతనామావళి ఆ విధంగా చదువుకున్నాను. మనసులో చదువుకోవటమేనండి. మన గోత్రనామాలు అవి మన మనసులో చదువుకొని స్వామివారిని దర్శనం చేసుకొని మనకొచ్చిన శ్లోకాలు పఠించుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ హర హర మహాదేవ శంభో శంకర అనుకుంటూ ప్రదక్షిణ చేసేటప్పుడైనా సరే దేవాలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆ శివనామ స్మరణం చేసుకుంటూ మనం ఉండటమే కదండి. ఇదిగోండి నందీశ్వరుడు చూసారా, అలా ఒక్కసారిగా తీసానమాట. ఎందుకంటే కెమెరాలు ఎలవ్ లేదు. 2000, 4000 జరిమానా అన్నారండి. పనిష్మెంట్ అనమాట. ఇక అందుకోసం అని చెప్పేసి క్యూలో ఉన్నప్పుడు అలా తీశాను. ఒక్కసారి నందీశ్వరుని కూడా నమస్కరించుకొని లోపలికి మనం ప్రవేశిస్తాం కదా! ఇక దర్శనం అయిపోయిన తర్వాత ఇంక బయట కూర్చొని ప్రత్యేకంగా చక్కగా ఆ గోడకు ఆనుకొని వ్రాసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఇటు సైడు బయటికి లాగటమేనండి, గుంజటమే భక్తులను అనమాట. ప్రత్యేకంగా ఒక అతను పురమాయించారనమాట. లోపల కూడా అలానే గుంజటమే, చేతులతో లాగటమేనమాట అండి. ఆడవాళ్ళనైనా సరే మగవాళ్ళనైనా సరేను. నేను వ్రాసుకుంటుంటే మా వారిని ఒక్కసారి రౌండ్ వేసి వీడియో తీయండి అని చెప్పేసి అన్నానమాట. అభిషేకానికి టిక్కెట్ల వాళ్ళు, ఫ్రీ దర్శనం వాళ్ళు ఇలాగ క్యూలో నిల్చొని ఉన్నారనమాట. చూడండి ఈ విధంగా ప్రతిరోజు నిత్యం కూడా భక్తులు ఎక్కువగానే ఉన్నారండి. శనివారం రోజు ఇలా ఉంటే ఇక కార్తీక సోమవారం రోజు ఇక మనం తట్టుకోలేము, మనం ఉండలేము అనమాట, నడవలేము అనమాట. అంత పరిస్థితి అలా ఉంటుందన్నమాట అండి. అందుకోసమని మేము ఈ విడి రోజుల్లోనే స్వామివారి దర్శనానికి అయితే వచ్చామన్నమాట అండి. ఇదిగోండి ఇక్కడైతే పిల్లల అన్నప్రాసాలు జరుగుతూ ఉంటాయన్నమాట. 6వ నెల 6వ రోజు చక్కగా చూసారా, గాయత్రికి ఇక్కడే అన్నప్రాసన చేసామండి. రామయ్య తండ్రికి మన ఊళ్ళో ఆంజనేయ స్వామి గుళ్ళో చేసామన్నమాట, మా ఊళ్ళో పల్లెటూరులో. ఇద్దరికి కూడాను పోగులు గుట్టించింది అమరావతిలో అనమాట. తలనీలాలు కూడా ఒకసారి ఇక్కడ, ఒకసారి స్వామి తిరుపతి దగ్గర అలా తీయించామన్నమాట. ఇక్కడ కూడా దీపారాధన చేసుకుంటున్నారండి. పెద్ద నందీశ్వరుని అయితే ఇలా అలంకరింపజేశారు. బంతిపూలతోటి ఈ విధంగా అలంకరింపజేశారు. చూసారా స్వామివారిని శివపరివారం పైన ఎలా గోపురం మీద ఎలా కొలువై కూర్చున్నారు, మనలందరినీ దీవిస్తూ. ఇక్కడైతే కళ్యాణం జరుగుతుందండి. బంధువర్గాలతో అందరితోటి నిండిపోయి చక్కగా వివాహం జరుగుతుందనమాట. కన్నుల పండుగగా ఉన్నది. కార్తీక మాసంలో ఎంతో వైభవంగా ఉంటుంది కదా కళ్యాణం అంటే.
ఇక అవతల ప్రక్కనైతే సుబ్రహ్మణ్యేశ్వరుడి పీఠం పెట్టారండి. అలాగే అయ్యప్ప స్వామి పీఠం అనుకుంటాను. ఇక్కడ భక్తులంతా కూడా ఇక్కడ భజనలు అవి చేసుకుంటారు కాబోలండి. ఇక్కడ పీఠం అయితే ఏర్పాటు చేశారు. చూసారా, దర్శనం చేసుకోండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు. అయ్యప్ప స్వామి పీఠమేననుకుంటానండి. 18 మెట్లతోటి ఈ విధంగా అలంకరింపజేశారు. చూసారా, అయ్యప్పలందరూ ఇక్కడ భజన చేసుకుంటూ, దీక్ష పూనిన వాళ్ళంతా కూడా భజనలు చేసుకుంటూ, సంకీర్తనలు పాడుకుంటూ స్వామివారిని ఈ విధంగా సేవలో ఉంటారు కాబోలండి. చూసారా, దర్శనం చేసుకోండి, నమస్కారం చేసుకోండి. కార్తీక మాసంలో ఇటు మా సైడు మా వారు కానీ, మా మావయ్య కానీ, అలాగే మా నాన్నగారు కానీ, మా వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా అయ్యప్ప స్వామి దీక్ష అనేది ఫస్ట్ నుంచి లేదండి. ఎవ్వరూ తీసుకోలేదన్నమాట. కానీ అయ్యప్ప స్వామి భజనలకు వెళ్తాము, అలాగే అయ్యప్ప స్వాములను దర్శనం చేసుకుంటాము, అలా ఉన్నది. కానీ ఎవరు మాత్రం మాలో ఎవరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని అక్కడికి శబరిమల వెళ్ళిన జాడ అయితే లేదనమాట. ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి మళ్ళీ ఇంకోసారి అనమాట. దర్శనం చేసుకోండి. ఇక్కడ కూడా ఇక్కడ టికెట్లు అవి ఏం లేదు, కానీ ఫ్రీగానే. కానీ ఇక అందరూ కూడా క్యూలో బాగా ఎక్కువగా నిల్చొని దర్శనం చేసుకుంటున్నారు. ఎంతమంది వచ్చారండి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా పసిపిల్లలను తీసుకుని, అలాగే పెద్ద వయసు వాళ్ళు కూడా, ఆడ మగ వాళ్ళు మొత్తం కూడా వచ్చి దీపారాధనలు ఈ విధంగా చేసుకుంటున్నారనమాట. భక్తి శ్రద్ధలతోటి. చూసారా ఎంత కన్నుల పండగగా ఉన్నదో. దీపోత్సవం, కార్తీక దీపోత్సవం అంటే, దీపారాధనలు అంటే ఇంక ఇలాగేనమాట. చక్కగా కూర్చొని, అలాగే పిండి ముగ్గుతో ముగ్గు వేసుకొని, ఉసిరి దీపాలు, పిండి దీపాలలో, అలాగే పద్మం వేసేసుకొని, పసుపు కుంకాలు పెట్టేసుకొని, ప్రమిదల్లో ఈ విధంగా 365 ఒత్తులు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో అంత అన్నీ తెచ్చుకొని, స్వహస్తాలతో తయారు చేసుకుంటే ఒత్తులు, అలా లేదంటే కొని తెచ్చుకొని ఎంతో వైభవంగా చక్కగా ఇంట్రెస్ట్గా చేసుకుంటారనమాట దీపారాధనలో. ఎప్పుడు చేసినా చేయకపోయినా ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగిస్తే ఇక సంవత్సరం అంతా దీపారాధన చేసుకున్నా చేసుకోకపోయినా, వీలు పడినా వీలు పడకపోయినా సరే, ఇక ఈ 365 ఒత్తులు మనం చేసామనే విశ్వాసంతో ఉంటుందన్నమాట అండి. అదే నమ్మకం అన్నమాట భక్తుల్లో. కార్తీక మాసంలో కాకాణి దర్శనం అద్భుతంగా జరిగిందనమాట. స్వామివారిని బాగా చూసాము, దర్శనం చేసుకున్నాము, స్వామి అమ్మవార్లను. ఇక మీరు కూడా కాకాణిని దర్శనం చేసుకున్నారని భావిస్తున్నానండి. ఇక ఈ రోజు వీడియో ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలోని మరో మంచి వీడియోతో, మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.